ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్ 16 నుంచి కొత్త లిక్కర్ పాలసీని అమలు చేస్తుంది. ఈ లిక్కర్ పాలసీ ప్రకారంగా కొన్ని బ్రాండ్ల ధరలు 99 రూపాయలకి తగ్గించారు. ఆ 99 రూపాయలకి తగ్గించినటువంటి బ్రాండ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. అవే జనం ఎక్కువ కొని తాగుతున్నారు. అమ్మకాల్లో 25% వాటా ఆ బ్రాండ్లదే. జనం చూసారా, చీప్ లిక్కర్ జనం ఎంతగా ఎగబడుతున్నారు. చీప్ లిక్కర్ తాగుతున్నారు జనం. చీప్ లిక్కరే 25%, మొత్తం లిక్కర్లో 25% చీప్ లిక్కరే. సామాన్యులు ఎంతగా మద్యం వైపు ఉన్నారు. మద్యం ఏ మద్యం తాగుతున్నారు చూడండి. నెలకు 8 లక్షల కేసులు అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరతో పెరిగిన డిమాండ్, ప్రభుత్వానికి తగ్గుతున్న ఆదాయం, అయినా హామీ మేరకు అమ్మకాలు, లైసెన్సీల మార్జిన్ పైన ప్రభావం. సో అమ్మకాలు తక్కువ రేటు అమ్మకాలు సాగడం వల్ల, ఎక్కువ సాగడం వల్ల లైసెన్సీలకి మార్జిన్ మనీ పడిపోయింది. లైసెన్స్ దారులందరూ గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. లిక్కర్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లాభాలు కాదు కదా, కనీసం షాపుల మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాక తీవ్రంగా సతమతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోయింది. అయినప్పటికీ కూడా 99 రూపాయల బ్రాండే జనం ఎక్కువగా తాగుతున్నారు. బెంజ్ సర్కిల్ వద్ద నడి రోడ్డుపై తాగుతున్న మందు బాబులు. విజయవాడలో పట్టపగలు నడి రోడ్డు మీద జనం తాగుతున్నటువంటి తీరు ఏ రీతిలో ఉందో చూడండి. రోడ్డెక్కిన కిక్కు, నగరంలో రోడ్లపై యథేచ్ఛగా మద్యపానం, ప్రధాన రోడ్లను వదలని మందుబాబులు, పార్కుల్లోనూ సిట్టింగులు, వివాదాలు, ఇబ్బంది పడుతున్న పాదచారులు, మహిళలు అమ్మాయిలపైన కామెంట్లు. సో లిక్కర్ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి, మద్యం ద్వారా ఆదాయం పెరుగుతుంది, మద్యం షాపులు పెంచాము, మద్యం విక్రయాలు ఇంకా భారీగా పుంజుకుంటున్నాయని చెప్పి రాస్తున్నటువంటి నేపథ్యంలోనే రెండో వైపు మద్యం కారణంగా పెరుగుతున్నటువంటి మద్యం అమ్మకాల కారణంగా వస్తున్నటువంటి చిక్కులు ఎలా ఉన్నాయో చూడండి. నగరంలో రాజధాని నగరంగా ప్రస్తుతం భావిస్తున్నటువంటి దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని కేంద్రీకృతమైనటువంటి విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ లాంటి రద్దీ ఉండే ప్రాంతంలో పట్టపగలు మందుబాబులు ఏ రీతిన బాహాటంగా మద్యం చేస్తున్నారో చూడండి. ఇదే ఆంధ్రజ్యోతి వేసింది, ఎవరో కాదు మళ్ళీని. మొత్తం ఇష్టారాజ్యంగా అన్ని పార్కుల్లోనూ మందుబాబులు చెలరేగిపోతున్నారు, మద్యం ఇష్టారాజ్యంగా సేవించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది మరి ఈ మద్యం అమ్మకాలు పెరిగాయని, అమ్మకాలు భారీగా అందుబాటులో చీప్ లిక్కర్ తీసుకొచ్చారని, ఒకవైపు 25% చీప్ లిక్కర్ అమ్ముడవుతుందని దీనికి సంతోష చెందాలా? జనం మందు తాగి రోడ్ల మీద పడి, రోడ్ల మీద మహిళలను అందరినీ కించపరిచేటువంటి కామెంట్లు చేస్తున్నారు, పార్కులన్నింటినీ ఆక్రమిస్తున్నారని ఆందోళన చెందాలా, ఆవేదన పడాలా?